మీరు కూడా మీ పొలానికి యూరియాని బస్తాల కొద్దీ వాడుతున్నారా? ఆగండి. మీరు మీ పంటని లాభం కంటే నష్టం ఎక్కువ చేస్తున్నారేమో ఆలోచించండి. యూరియాని అతిగా వాడడం వల్ల మొక్కలు కేవలం ఏపుగా పెరుగుతాయి, కానీ మొక్క బలహీన పడి తెగులు త్వరగా వస్తాయి. దీనివల్ల పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. ఈ వీడియోలో యూరియా బస్తాలో ఏముంటుంది, యూరియాని ఎలా వాడాలి, యూరియాని వాడడం వల్ల కలిగే లాభాలు మరియు నష్టాల గురించి మాట్లాడుకుందాం. మన దేశంలో రైతులకి అత్యంత ఇష్టమైన అత్యధికంగా వాడే ఎరువు లేదంటే అది ఖచ్చితంగా యూరియా. కానీ మీకు తెలుసా, మనం చల్లే యూరియాలో కేవలం 30-40% మాత్రం మొక్కకు అందుతుంది. మిగిలిన 60% వృధా అవుతుంది. అసలు యూరియా అంటే ఏంటి, ఇది మొక్కకి ఎలా అందుతుంది అనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, యూరియా అనేది ఒక నత్రజని ఎరువు. ఇందులో 46% నత్రజని ఉంటుంది. మొక్క పెరగడానికి, ఆకులు పచ్చకొండడానికి నత్రజని చాలా అవసరం. అయితే మనం చల్లిన యూరియాని మొక్క తీసుకోవడానికి 3-5 రోజులు పడుతుంది. యూరియాని అతిగా వాడడం వల్ల కలిగే నష్టాల గురించి మాట్లాడుకున్నట్లయితే, తెగుళ్ళు ఎక్కువగా వస్తాయి, భూమి నిస్సారం అవడం, పర్యావరణ కాలుష్యం. యూరియా వాడకంలో మెలకువలు: కేవలం దమ్ము లేదా మొదటి దఫా మాత్రమే సాధారణ యూరియా వాడండి. వేప పూత పూసిన యూరియాని మాత్రమే వాడండి. ఇది నత్రజనిని నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. యూరియాని ఒకేసారి కాకుండా 2 లేదా 3 విడతలుగా వాడండి. భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే యూరియాని వాడండి. రైతులు యూరియా వాడకంలో చేసే తప్పుడు గురించి మాట్లాడుకున్నట్లయితే, ఎక్కువ నీరు ఉన్నప్పుడు చల్లడం. మధ్యాహ్నం పూట ఎండలో గనక యూరియాని చల్లితే అది గ్యాస్ లా మారి గాలిలో కలిసిపోతుంది. కోసం సాయంత్రం లేదా ఎండ తక్కువ ఉన్నప్పుడు యూరియాని వాడాలి. గుర్తుంచుకోండి, యూరియా అనేది పంటకు బలాన్ని ఇచ్చే ఎరువు మాత్రమే, అది సర్వస్వం కాదు. భూసార పరీక్షలు చేయించి అవసరమైనంత మేరకు ఎరువులు వాడండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పంటలో మీరు ఎన్ని యూరియా బస్తాలు వాడుతున్నారో కామెంట్ చేయండి. మీ రోజువారీ సమయంలో 2-3 నిమిషాలు లాగిస్తే కనుక కొత్త విషయంతో ముందుకు వస్తాను. ధన్యవాదములు.